హలో ఫ్రెండ్స్ నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం క్లాసెస్ ఉపయోగాలు తెలుసుకుందాం. అ క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఎ వెర్బ్. వెర్బ్ ఉన్న గ్రూప్ ఆఫ్ వర్డ్స్ను లేదా మాటల కూర్పును క్లాజ్ అంటాం. అ క్లాజ్ స్టేటింగ్ అ కండిషన్ ఈజ్ ఎ కండిషనల్ క్లాజ్. షరతును తెలిపే క్లాజ్ కండిషనల్ క్లాజ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. అ మెయిన్ క్లాజ్ హ్యాస్ కంప్లీట్ మీనింగ్. మెయిన్ క్లాజ్ పూర్తి అర్థాన్ని కలిగి ఉంటుంది. అ సబార్డినేట్ క్లాజ్ డజంట్ హ్యావ్ కంప్లీట్ మీనింగ్. సబార్డినేట్ క్లాజ్కి పూర్తి అర్థం ఉండదు. ద నంబర్ ఆఫ్ క్లాజెస్ ఇన్ ఏ సెంటెన్స్, ద నంబర్ ఆఫ్ వెర్బ్స్ ఇన్ ఇట్. ఒక సెంటెన్స్లో ఎన్ని వెర్బ్స్ ఉంటే అన్ని క్లాజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అన్లెస్ వీ స్టార్ట్ నౌ వీ కెనాట్ రీచ్ కాలేజ్ ఆన్ టైమ్. ఇందులో ఎన్ని క్లాజెస్ ఉన్నాయి? ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ దేర్ ఆర్ టూ వెర్బ్స్, స్టార్ట్, can reach. So there are two clauses. Unless we start now, మనం ఇప్పుడు బయలుదేరితే తప్ప. ఇది కండిషనల్ క్లాజ్. ఈ క్లాజ్కి అర్థం పూర్తి కాలేదు కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. We cannot reach college. మనం కాలేజ్ చేరుకోలేం. ఈ క్లాజ్కు మీనింగ్ పూర్తయింది కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. బిఫోర్ యూ పే ద ఫీజ్ దే వోంట్ అలో యూ టు అటెండ్ క్లాసెస్. ఇందులో ఎన్ని క్లాజెస్ ఉన్నాయి? ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ దేర్ ఆర్ టూ వెర్బ్స్, పే, విల్, అలో. కాబట్టి ఈ సెంటెన్స్లో కూడా టూ క్లాజెస్ ఉన్నాయి. టు అటెండ్ అనేది ఇన్ఫినిటివ్ వెర్బ్ కాదు. ఫస్ట్ క్లాజ్, బిఫోర్ యూ పే ద ఫీజ్. ఫీజ్ చెల్లించే ముందు. అర్థం పూర్తి కాలేదు కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. సెకండ్ క్లాజ్, దే విల్ నాట్ అలో యూ టు అటెండ్ క్లాసెస్. వాళ్ళు నిన్ను క్లాసెస్కు రానివ్వరు. దీనికి అర్థం పూర్తయింది కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. వెరీ ఇంపార్టెంట్. మెయిన్ క్లాజ్ అర్థం పూర్తయిన క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ఆర్ కండిషనల్ క్లాజ్ అర్థం పూర్తి కాని క్లాజ్. కండిషనల్ క్లాజెస్ ఆర్ సబార్డినేట్ క్లాజెస్ అంటే షరతులతో కూడిన క్లాజెస్. ఇఫ్, అన్లెస్, బిఫోర్, ఆఫ్టర్, వెన్, వేర్, ప్రొవైడెడ్ ఎట్సెట్రాతో ప్రారంభమవుతాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ అయితే అని అర్థం. నువ్వు వాడిని చూడటం జరిగితే నాకు ఫోన్ చేయాలని చెప్పు. ఇఫ్ యూ హ్యాపెన్ టు సీ హిమ్ టెల్ హిమ్ టు కాల్ మీ. పుస్తకాలు వాడు నాకు పంపితే నేను సంతోషపడతాను. ఇఫ్ హీ సెండ్స్ మీ ద బుక్ ఐ షాల్ బీ హ్యాపీ. ఇక్కడ బుక్స్ అని ఉండాలి. అన్లెస్ అయితే తప్ప అని అర్థం. వాడు డబ్బు చెల్లిస్తే తప్ప నేను వాడికి పుస్తకం ఇవ్వను. అన్లెస్ హీ పేస్ ద మనీ ఐ విల్ నాట్ గివ్ హిమ్ ద బుక్. నువ్వు కష్టపడి చదివితే తప్ప పాస్ కావు. అన్లెస్ యు వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్. బిఫోర్ ముందు అని అర్థం. డబ్బు చెల్లించే ముందు నీకు ప్రవేశం రాదు. బిఫోర్ యు పే ద మనీ యు కెనాట్ గెట్ అడ్మిషన్.
నేను నీకు డబ్బు ఇచ్చే ముందు నువ్వు నాకు ఒక విషయం చెప్పు. బిఫోర్ ఐ గివ్ ఆర్ లెండ్ యూ ద మనీ లెట్ యూ టెల్ మీ వన్ థింగ్. ఆఫ్టర్ తర్వాత అని అర్థం. నీ సర్టిఫికెట్స్ అన్నీ పరిశీలించిన తర్వాతనే వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు. దే విల్ గ్రాంట్ యూ అడ్మిషన్ ఆఫ్టర్ దే చెక్ అప్ యువర్ సర్టిఫికెట్స్. నువ్వు పూర్తిగా నింపిన తర్వాతే నీ అప్లికేషన్ తీసుకుంటారు. దే విల్ యాక్సెప్ట్ ద అప్లికేషన్ ఆఫ్టర్ యూ ఫిల్ ఇట్ కంప్లీట్లీ. వెన్ ఎప్పుడు అని అయితే ఇక్కడ అప్పుడు అనే అర్థం వస్తుంది. పుస్తకం కొనేటప్పుడు దాంతో పాటు ఇచ్చే గిఫ్ట్ కూపన్ మర్చిపోకు. వెన్ యు బై ద బుక్ డోంట్ ఫర్గెట్ టు టేక్ ఆర్ కలెక్ట్ గిఫ్ట్ కూపన్. అతడిని నేను చివరగా కలుసుకున్నప్పుడు అతడు ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నాడు. He was an LIC agent when I last met him. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రొవైడెడ్ అంటే ఇఫ్ అని, ఇఫ్ అంటే అయితే అని అర్థం. నువ్వు పని ప్రారంభిస్తేనే నేను అడ్వాన్స్ ఇస్తాను. ఐ విల్ పే ద అడ్వాన్స్ ప్రొవైడెడ్ యూ బిగిన్ ద వర్క్. మీరు నాకు డబ్బు ఇస్తే నేను కొనుగోలు చేస్తాను. ప్రొవైడెడ్ యూ లెండ్ మీ ద మనీ ఐ విల్ బై ఇట్. గమనిక, కండిషనల్ క్లాజ్లో షల్ లేదా విల్ రావు. కండిషనల్ క్లాజ్ ఫ్యూచర్ విషయాన్ని చెప్పినా కూడా అందులో వెర్బ్ ఫ్యూచర్ టెన్స్లో ఉండదు. అంటే కండిషనల్ క్లాజ్లో షల్ లేదా విల్ రావు. ప్రెజెంట్ టెన్స్ వెర్బ్స్ మాత్రమే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సీ హిమ్, నేను అతడిని కలిస్తే, ఇక్కడ సీ అంటే మీట్ అని అర్థం. ఇంకా కలవలేదు, కలవాలి అంటే ఇది ఫ్యూచర్ భవిష్యత్తును తెలిపే కండిషనల్ క్లాస్. అయితే ఇందులో వెర్బ్ సీ ఫ్యూచర్ టెన్స్ కాదు, ప్రెజెంట్ టెన్స్ అనేది గమనించాలి. అంటే ఏంటి, అందులోని వెర్బ్ ఫ్యూచర్ టెన్స్లో ఉండదు. అంటే కండిషనల్ క్లాజ్లో షల్ లేదా విల్ రాదు. డాక్టర్ నిన్ను పరీక్షించిన తర్వాత మందులు ఇస్తాడు. The doctor will give you medicines after he examines you. Will examine రాదు. వాడికి ఇది తెలిస్తేనే సంతోషపడతాడు. If he knows this, he will be happy. If he will know this కాదు. ముఖ్య గమనిక, ఈ విల్ లేదా షల్ రాకపోవటం కండిషనల్ క్లాజెస్కే, సెంటెన్స్లో మిగతా క్లాజ్కు వర్తించదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ క్లాజ్ ఉపయోగాలు తెలుసుకుందాం. ఇఫ్ అయినట్లయితే అని అర్థం. ఇఫ్తో బిగిన్ అయ్యే క్లాజెస్ను ఇఫ్ క్లాజెస్ అంటాం. ఇఫ్ క్లాజెస్ ఎప్పుడూ షరతును అంటే కండిషన్ను తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వాడిని చూడటం జరిగితే నాకు ఫోన్ చేయాలని చెప్పు. ఇఫ్ యూ హ్యాపెన్ టు సీ హిమ్, టెల్ హిమ్ టు కాల్ మీ. నేను రేపు అసైన్మెంట్ను సబ్మిట్ చేయకపోతే నేను మార్కులు కోల్పోతాను. ఇఫ్ ఐ డోంట్ సబ్మిట్ ద అసైన్మెంట్ టుమారో ఐ లూజ్ మార్క్స్. ఇప్పుడు నేను వెళ్ళకపోతే అమ్మ ఇబ్బంది పడుతుంది. ఇఫ్ ఐ డు నాట్ గో నౌ
మదర్ విల్ బీ ఇన్ ట్రబుల్. నేను వాడిని చూస్తే నేను ఖచ్చితంగా వాడికి పుస్తకాల గురించి చెప్తా. ఇఫ్ ఐ సీ హిమ్ ఐ విల్ డెఫినెట్లీ టెల్ హిమ్ అబౌట్ ద బుక్స్. నేను ఇప్పుడు వెళ్తే నేను వాడిని ఎలా కలవగలను? ఇఫ్ ఐ గో నౌ హౌ కెన్ ఐ మీట్ హిమ్? నువ్వు వాడి ఇంటికి వెళ్తే వాడిని నువ్వు కలవగలవు. ఇఫ్ యు గో టు హిస్ ప్లేస్ యూ కెన్ సీ హిమ్. వాడు నాకు పుస్తకాలు పంపిస్తే నేను సంతోషిస్తాను. ఇఫ్ హీ సెండ్స్ మీ ద బుక్స్ ఐ షల్ బీ హ్యాపీ. నేను సంతోషపడేది ఎప్పుడు? ఇఫ్ హీ సెండ్స్ మీ ద బుక్స్ అంటే వాడు పుస్తకాలు పంపితే. కాబట్టి నా సంతోషానికి షరతు అంటే కండిషన్ వాడు పుస్తకాలు పంపటం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ క్లాజెస్ ఎప్పుడు ఇలాంటి కండిషన్స్ను తెలుపుతాయి. ఇలా కండిషన్స్ను తెలిపే క్లాజెస్ను కండిషనల్ క్లాజెస్ అంటాం. గమనిక: కండిషనల్ క్లాజ్ ఫ్యూచర్ విషయాన్ని చెప్పినా కూడా అందులో వెర్బ్ ఫ్యూచర్ టెన్స్ ఉండదు. అంటే కండిషనల్ క్లాజ్లో షల్ లేదా విల్ రావు, ప్రెజెంట్ టెన్స్ వెర్బ్స్ మాత్రమే వస్తాయి. లాస్ట్ లెసన్లో ద థింగ్స్ వీ హ్యావ్ లెర్న్డ్. A clause is a group of words with a verb. A main clause has complete meaning. A subordinate clause doesn't have complete meaning. The number of clauses in a sentence, the number of verbs in it. Unless ఉపయోగం తెలుసుకుందాం. అన్లెస్ అయితే తప్ప అని అర్థం. వాడు డబ్బు చెల్లిస్తే తప్ప నేను వాడికి పుస్తకం ఇవ్వను. అన్లెస్ హీ పేస్ ద మనీ ఐ విల్ నాట్ గివ్ హిమ్ ద బుక్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నువ్వు కష్టపడి చదివితే తప్ప పాస్ కావు. అన్లెస్ యు వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్. మనం ఇప్పుడు బయలుదేరితే తప్ప ట్రైన్ అందుకోలేం. అన్లెస్ వి స్టార్ట్ నౌ వి కెనాట్ క్యాచ్ ద ట్రైన్. నువ్వు ఆ గిఫ్ట్ కూపన్ తీసుకుంటే తప్ప నీకు సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ రాదు ఫ్రీగా. అన్లెస్ యూ టేక్ ద గిఫ్ట్ కూపన్ యూ కెనాట్ గెట్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ ఫ్రీ. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నీకు పుస్తకం దొరక్కపోవచ్చు. Unless you go now, you may not get the book. మనం ఇప్పుడు బయలుదేరితే తప్ప కాలేజ్కి టైంకు చేరుకోలేం. అన్లెస్ we start now, we cannot reach college on time. మీరు నాకు డబ్బు చెల్లిస్తే తప్ప నేను కొనను. అన్లెస్ యూ లెండ్ మీ ద మనీ ఐ విల్ నాట్ బై ఇట్. ఇఫ్ అన్లెస్ సంబంధం గూర్చి తెలుసుకుందాం. ఇఫ్ అన్నా అన్లెస్ నాట్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. అంటే ఇఫ్ ఉన్న క్లాజ్ను అన్లెస్ క్లాజ్గా మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్.
కష్టపడి చదివితే నువ్వు పాస్ అవుతావు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ క్లాజ్ ఉన్న సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి ఇఫ్ క్లాజ్లో నాట్ పెట్టి అన్లెస్ క్లాజ్గా మార్చవచ్చు. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్. కష్టపడి చదివితే తప్ప నువ్వు పాస్ కావు. అన్లెస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అంటే అన్లెస్ క్లాజ్ను ఇఫ్ క్లాజ్గా మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అన్లెస్ we start now we cannot catch the train. మనం ఇప్పుడు బయలుదేరితే తప్ప ట్రైన్ అందుకోలేం. అన్లెస్ క్లాజ్ ఉన్న సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి అన్లెస్ క్లాజ్ ఉన్న సెంటెన్స్లోని నాట్ ఓమిట్ చేసి ఇఫ్ క్లాజ్గా మార్చవచ్చు. If we start now, we can catch the train. మనం ఇప్పుడు బయలుదేరితే ట్రైన్ అందుకోగలం. ఇఫ్ క్లాజ్ ఉన్న సెంటెన్స్లో నాట్ లేదు, అదే అర్థం అన్లెస్ క్లాజ్ ఉన్న సెంటెన్స్లో నాట్ ఉన్నందువల్ల వస్తోంది. ఇలాంటి ఇఫ్ అన్లెస్ సెంటెన్సెస్ ఒకదాన్ని ఒకటి మార్చి ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.